హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా మంగళవారం రోజు విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, పైగా సంక్రాంతి పండుగ సీజన్కు రావడంతో సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూవీ 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ విక్టరీ వెంకటేష్ అంటూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో వెంకీమామ అభిమానులు తమ హీరోను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్గా 45 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 2 రోజుల్లో 77 కోట్ల గ్రాస్ కు చేరాయి. ఇప్పుడు 3 రోజుల్లోనే సినిమా 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఇదిలా ఉంటే 4గో రోజు కూడా వెంకీమామ అసలు తగ్గేదేలే అంటూ ట్రెండింగ్ టికెట్స్ బుక్ అయ్యి 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని బాక్స్ ఆఫీస్ లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ రేపు సెలవులు కావడంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో, అయితే 200 కోట్లు దాటుతుందని పబ్లిక్ టాక్. సంక్రాంతికి వస్తున్నాం ఎన్ని కోట్లు కొడుతుందని వేచి చూడాలి. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించారు. మూవీ ఆల్బంలోని అన్ని పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.